గ్యాస్కి సంబంధించిన వార్త చూద్దాం. తిండికి తిప్పలైతుంది. గ్యాస్ కొరతతో మెస్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా చోట్ల టమాటా రైస్ మాత్రమే పెడుతున్నారట. ఎందుకంటే ఇప్పుడు రైస్ ఈజీ కదా, ఎలక్ట్రిక్ కుక్కర్లో బటన్ ఆన్ చేస్తే రైస్ అవుతుంది. ఆ రైస్ తీసుకొచ్చి కడాయిలు వేసి ఇంత పోపు అటు ఇటు తిప్పితే, నూనె వేసి అది వేసి అటు ఇటు తిప్పగానే అతను రైస్ తయారైపోతుంది. ఇక అది పెట్టేస్తున్నారు. ఈజీ అనమాట, గ్యాస్ పెద్దగా ఖర్చు ఉండదు. దోశ, పూరి, వడ బంద్, ఇడ్లీ ఒక్కటే. ఎందుకంటే దీనికి ఎక్కువ గ్యాస్ కావాలి. ఇప్పుడు ఆడ దోశ వేసే కాడికి పోతే ఆయన దోశ ఏం వేస్తుండో కానీ గ్యాస్ మీదనే ఉన్నది. ఆయన మనసంతా, ఆయన కాన్సన్ట్రేషన్ అంతా గ్యాస్ మీదనే ఉన్నది. దోశ కాగానే మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేస్తుండు, మళ్ళీ ఆన్ చేస్తుండు, మళ్ళీ ఆఫ్ చేస్తుండు, ఇదే పనిగా. అంత ఘోరంగా ఉన్నది. కనిపించని మిర్చి బజ్జీ వడల బండ్లట. మిర్చీలు లేవు, బజ్జీలు లేవు, వడలు లేవు, ఏం లేవు. ఆర్డర్లు లేక ఉపాధి కోల్పోయిన స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్కు 45 రోజుల గడువు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు. రూరల్లో అయితే విలేజ్లో అయితే 45 రోజుల దాకా మీరు ఒకసారి బుక్ చేసిన తర్వాత మళ్ళీ 45 డేస్ ఆగాలి వెయిటింగ్ పీరియడ్. పట్టణాల్లో అయితే ఇంతకుముందు 21 రోజులు ఉండే, ఇప్పుడు 25 రోజుల వరకు ఆగాలి. కేంద్రం గైడ్లైన్స్ అన్నమాట ఇవి. హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీ, ఇరానీ ఛాయ్కి ఫేమస్. ఇప్పుడు దమ్ బిర్యానీ చేయాలన్నా కష్టమే. ఇప్పుడు ఇరానీ ఛాయ్ అనుకో, దమ్ బిర్యానీ అంటే కట్టెల పొయ్యి మీద చాలా రెస్టారెంట్లు మార్చుకుంటున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు షాగోస్ కానీ ఇట్లా మేము నిన్న పోయినాం, షాగోస్ పోతే మొత్తం కట్టెల పొయ్యిలు పెట్టిరు. ఇప్పుడు ఇరానీ ఛాయ్ అనుకోండి, ఇరానీ ఛాయ్లో ఆ దమ్ ఛాయ్ ఆ డికాషన్ని కింద మంట వెలుగుతూనే ఉంటుంది స్లోగా. అది ఏడవుతుంది, అది రోజుకో సిలిండర్ కావాలి, ఏడ్నుంచి తెస్తాడు. సో కాబట్టి అది కూడా బంద్ అయిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు. కానీ గుమగుమలాడే హైదరాబాదీ బిర్యానీకి గ్యాస్ సంక్షోభంతో కష్టకాలం వచ్చింది. ఇరానీ ఛాయ్ కూడా అందని ద్రాక్ష అయింది. ఇవే కాదు, కాయగూరల వంటకాలు, నాన్ వెజ్ కర్రీస్ కూడా కనిపించని పరిస్థితి. 4 రోజుల క్రితం వరకు కలకల్లాడిన హైదరాబాద్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మిర్చి బజ్జీలు, సమోసా స్టాళ్లు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. దీంతో చదువు, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం హైదరాబాద్ వచ్చి ఉంటున్న వారికి తిండికి తిప్పలైతుంది. ఇగో కుప్పగూలిన స్విగ్గీ, జొమాటో షేర్లట మొత్తం కొలాప్స్ అయిపోయినాయట. భారీగా ఆర్డర్లు తగ్గడంతో తలెత్తిన పరిస్థితి. వంట ఉపకరణాల కంపెనీల షేర్ల జోరు. ఇప్పుడు మొత్తం సూపర్ మార్కెట్ల సైడ్ వాళ్ళు వెళ్ళి ఎలక్ట్రిక్ కుక్కర్ అంటున్నారు. అంతవరదాకా కొంటోడే లేకుండే. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ కుక్కర్లు దొరుకుతాయి, అవి షార్టేజ్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది హోటల్స్ వీళ్ళు అయితే ఈ మధ్యకాలంలో ఆ కట్టెల మండించి వెలిగేటువంటి డిఫరెంట్ స్టవ్లు వచ్చినాయి, వాటి మీద పడ్డారు, వాటికి గిరాకీ పెరిగింది. గ్యాస్కు ఎప్స్టీన్కు లింక్ ఉందట. మన ఆయిల్ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏంటి? పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు రాజీ పడడంతోనే దుస్థితి వచ్చింది. పూరి కుమార్తెకు సొరోస్ నిధులు. లోక్సభలో రాహుల్ గాంధీ ఆరోపణ. ప్రసంగాన్ని ఆపేసిన స్పీకర్. ఇంధన కొరత లేదు, సరిపడా నిల్వలున్నాయి. కేంద్ర మంత్రి. మరి అన్ని నిల్వలుంటే ఇంత పరిస్థితి ఎందుకుంది? మేము ఇట్లా తిరిగి వస్తేనే తెలిసిన పరిస్థితి అది. సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంది. సో మీ దగ్గర కూడా ఉన్న పరిస్థితిని ఒకవేళ మీరు చూస్తుంటే కనుక కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కడుంది ఇది? ఇక్కడ చూడండి, దోశ ఆమ్లెట్ అడగొద్దట. ఎక్కడ ఇది? ఇంటి ఆహారం తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఉద్యోగులకు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఒక మెసేజ్ పెట్టి పడేసిందట. గ్యాస్ లేదు బాబు, దోశలు ఆమ్లెట్లు అడగొద్దు, బాక్స్ ఇంటికాంచి తెచ్చుకోర్రి, మళ్ళీ అనవసరంగా ఇటుకు వచ్చి ఇబ్బంది పడకుర్రి అని ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఒక మెసేజ్ పడేసిందట. కొన్నాళ్ళు క్యాంటీన్లలో దోశ ఆమ్లెట్ అడగకండి. ఇది ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ సందేశం. దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థ క్యాంటీన్లలో అందించే ఫుడ్ మెనూలో ఇన్ఫోసిస్ కోతలు పెట్టింది. బెంగళూరు, పూణే, చెన్నై తదితర నగరాల్లోని కార్యాలయాల్లో మార్చి 12వ తేదీ నుంచి కోతలు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. ఎల్పీజీ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇకపైన లైవ్ కుకింగ్ కౌంటర్లు మూసేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. దోశ, ఆమ్లెట్ వంటి అధిక మంటపై చేసే వంటకాలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఎల్పీజీ సరఫరా సక్రమంగా జరగక ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పరిమితమైన మెనూనే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. దానికి ప్రత్యామ్నాయంగా వంటల కోసం విద్యుత్ పరికరాలు, బయో ఇంధనాన్ని ఉపయోగించుకోవడం పైన దృష్టి పెట్టాలని సూచించింది. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లకి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకి
వీటికి గిరాకీ మస్తు పెరిగింది. ఇగో ఇక గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 45 రోజులు ఆగాలి. మీరు ఇవాళ బుక్ చేస్తే ఒకవేళ మీకు గ్యాస్ వచ్చింది అనుకోండి, మీరు 45 రోజుల దాకా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో 45 డేస్ ఉండాలన్నమాట. రూరల్ మన పట్టణాల్లో అయితే 21 డేస్ నుంచి 25 డేస్కి పెంచడం జరిగింది. ఇగో కుప్పకూలిన స్విగ్గీ జొమాటో షేర్లట. గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఎల్పిజి కొరత అంటే గ్యాస్ కొరత, భారీగా తగ్గిన ఆర్డర్లు, మూతబడ్డ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ అప్లయన్స్ కంపెనీల షేర్లు జోరుగా ముందుకు పోతున్నాయట. ఇగో ఇరాన్ యుద్ధం కంటే ముందు గిగ్ వర్కర్లు రోజుకు 30 ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే ప్రస్తుతం 5 నుంచి 10 ఆర్డర్లకు పడిపోయిందట. అంటే మరి ఆ గిగ్ వర్కర్లకు సంబంధించిన జీవితాలు కూడా ఆగమైపోయినట్టే కదా. ఒక్క మన రాష్ట్రంలోనే దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు ఈ దేశం మొత్తంలో. ఈ గ్యాస్ కొరత కారణంగా ఫుడ్ డెలివరీలు లేవు, వాళ్ళ జీవితాలైన పరిస్థితి అత్యంత దారుణం. ఎంత చైన్ సిస్టమ్ చూడండి, మొత్తం దేశం అంతా ఆగమాగం అయిపోతున్నది ఒక్క గ్యాస్ దొరకక. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది గిగ్ వర్కర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడబోతున్నదని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఎల్పిజి కొరతతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు, నగరాల్లో రెస్టారెంట్లు, దాబాలు, క్లౌడ్ కిచెన్లు మూతబడ్డాయి. దీంతో స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు 50 నుంచి 60% తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోతుండటంతో స్టాక్ మార్కెట్లో స్విగ్గీ ఎటర్నల్ షేర్లు కొద్ది రోజులుగా భారీగా నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. గురువారం ఎస్ఎస్సిలో స్విగ్గీ షేరు ఇంట్రాడేలో 5% పతనమై 52 వారాల గరిష్ట స్థాయి 271కి పడిపోయిందట. ఇట్లా ఇగో మొత్తం ఆగమాగం ఉందట పరిస్థితి. ఇగో అయితే ఎల్పిజి కొరత కారణంగా ఇండక్షన్ కుక్ టాప్స్ అంటే ఇండక్షన్ అది బటన్ ఇండక్షన్ మీద ఎలక్ట్రిక్ కుక్కర్ టైప్ అనమాట. ఇది కూడా ఎలక్ట్రిక్ పొయ్యి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందట. దీంతో ఆ కంపెనీల షేర్లు దూసుకుపోయినాయట. గురువారం జైపాన్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా ₹14.35 లాభపడగా టీటీకే ప్రెస్టేజ్ అనే కంపెనీ షేరు 8.3%, బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్స్ షేరు 0.65% మేర లాభపడ్డాయట. ఎందుకంటే అవి కొంటున్నారు ఎక్కువ, అలా పెడుతున్నారు పైసలు. ఎట్లా ఉంది చూడు కథ, దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇగో పెరిగిన వంట నూనెల ధరలట. పశ్చిమాసియాల యుద్ధం నేపథ్యంలో దేశీయ రిటైల్ మార్కెట్లపైన వంట నూనెల ధరలు కాస్త పెరిగినాయి. గత వారం రోజులతో పోలిస్తే వివిధ రకాల వంట నూనెల ధరలు కిలోకు 1 నుంచి 4 రూపాయలు పెరిగినాయట. ఇప్పుడు కిలో సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే 175 రూపాయలు ఉంది. బ్లింకిట్, జెప్టోలో మీరు చూడండి ఒక్కసారి. ఇక సికింద్రాబాద్లోని ఒక గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులు ఎగబడుతున్నారు. ఆడ ఏడున్నాయి సిలిండర్లు, తీసుకపోయి ఖాళీ సిలిండర్లు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు మరి? ఇక గతంలో రోజుకు 5,000కు పైగా బిర్యానీలు అమ్మితే ఇప్పుడు 500 వరకు కూడా తయారు చేయలేని పరిస్థితి ఉందని సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ పేరొందిన హోటల్ యజమాని చెప్తున్నాడు. టోలీ చౌకీలోని మరో బిర్యానీ హోటల్లో కట్టెల పొయ్యి పైన అరకొరగా తయారు చేస్తున్నారు. హైదర్గూడలో బిర్యానీ కోసం నిత్యం 100 మంది కస్టమర్లు వచ్చే ఓ హోటల్ను గ్యాస్ దెబ్బతో పూర్తిగా బంద్ పెట్టారు. హైదరాబాద్లో 200కు పైగా ఫేమస్ బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లు, 40,000కు పైగా సెంటర్లు ఉన్నాయి. గ్యాస్ కొరతతో అవన్నీ కుదేలైపోయినాయి. హోటళ్లలో ఇరానీ చాయ్ తయారీని కూడా ఆపేసారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా ఇష్టపడే ఇరానీ చాయ్ బంద్ కావడంతో నిరాశకు లోనవుతున్నారు. దాదాపు 70% కంటే ఎక్కువగా టిఫిన్, టీ స్టాల్లు బంద్ చేసినట్టుగా తెలుస్తోంది. అత్యంత వరస్ట్గా ఉన్నది. ఇంకా ఒక 5-10 రోజులు ఇట్లే కంటిన్యూ అయితే ఏమైపోతామో ఎటు పోద్దో అర్థం కాని పరిస్థితి. సరే ఇంట్లో ఏదో ఒకటి వండుకోవచ్చు, కానీ ఇది ఓవరాల్గా కంట్రీ ఎకానమీ మీద కూడా చాలా దెబ్బ పడుతుంది. కంట్రీ ఎకానమీ మీద పడుతుంది. అండ్ వృద్ధులు, పిల్లలు అనారోగ్య అంటే వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుంది. ఏముంటుందండి, పౌష్టిక ఆహారం దొరకనప్పుడు ఏముంటుంది? ఇట్లా చూస్తే ప్రతి రంగం మీద దెబ్బనే. దోశ, పూరి, చపాతి, పరోటా వంటి టిఫిన్లు తయారు చేస్తలేరు. ఇడ్లీ, లెమన్ రైసు, టమాటా రైసు, పెరుగన్న మాత్రమే మెనూలో పెడుతున్నారట. ఐటీ కంపెనీలో క్యాంటీన్లు కూడా మూతపడుతున్నాయట. మధురానగర్, ఎల్లారెడ్డి, ఎస్ఆర్ నగర్లో ఈ పరిస్థితి ఉన్నది. టిఫిన్ సెంటర్ల విషయానికి వస్తే గతంలో పలు ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు, కొందరు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 వరకు నిర్వహించేవారు. ఇప్పుడు ఉదయం పెడుతున్న వారు మధ్యాహ్నానికి బంద్ చేస్తున్నారు. రాత్రిపూట టిఫిన్ సెంటర్లు అసలు కనిపిస్తలేవు. కాలనీలు, రోడ్ల వెంట పెట్టే మిర్చి బజ్జీలు, వడల బండ్లు కూడా తక్కువైపోయినాయి.
ఇట్లా అసలు ఏం లేకుండా పోయింది. ఆగమాగం జగన్నాథం అన్నట్టు పరిస్థితి. ఇగో భోజనంలో కూరలు చపాతీ కట్. గ్యాస్ సంక్షోభంతో పచ్చి పులుసు పచ్చళ్లతో సరిపెడుతున్నారు. పరిశ్రమల్లోని క్యాంటీన్లపైన యుద్ధం ప్రభావం. టిఫిన్లు లేవు, కడుపు మాడుతున్న కార్మికులు. కొన్ని చోట్ల స్టీమ్ పైప్ లైన్ వేడితో వంటకాలు చేస్తున్నారట. సో ఇంట్లో ఉన్న గ్యాస్ని కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. ఇష్టం వచ్చినట్టు నూనె పోసి దేవుడు ఫ్రైలు చేసుడు తినుడు బంద్ చేయరు. లేక గ్యాస్ దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తే గ్యాస్ బుక్ అయితే లేదు. చాలా పొదుపుగా వాడుకోరి. లేకపోతే మళ్ళీ గ్యాస్ లేదు, మళ్ళీ మీరు సూపర్ మార్కెట్లో ఇండక్షన్ స్టవ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆ ఇండక్షన్ స్టవ్లు కూడా దొరుకుతలేవు. జాగ్రత్త. ఇక నిజామాబాద్లో ఒక గ్యాస్ ఏజెన్సీ ముందు జనం. చౌటుప్పల్లో సీజ్ చేసిన సిలిండర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులట. ఈ సందట్లో సడేమియా ఏముంటుంది, బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి సిలిండరు ఎక్కువ కమ్ముకుంటారు. అది కూడా జరుగుతున్నది ఆ దందా. మన దేశంలో ఇది కామనే కదా. ఇక రాజకీయ నాయకులు బయలుదేరారు, నీ వల్లనే నష్టం అంటే నీ వల్లనే నష్టం అని. ఇట్లా చాలా భయంకరంగా ఉన్నది. నీడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట, నో ఫుడ్ ఎట్ అవుట్ సైడ్. ఓ అయ్యా, ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా ఇంట్లో కూడా దొరకనట్టుంది కదా తిండి. పరిస్థితి అట్లా తయారైతట్టున్నది. ఇక ఇది ఇంకొక 4-5 రోజులు కనుక ఇట్లే కంటిన్యూ అయితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. నేను నిన్న ఏ హోటల్ తిరిగినా సగం సిలిండరు ఒక సిలిండర్తోనే నడుస్తుంది. ఇక అయిపోతే కథమే మా పని అన్నట్టుంది. ఇటు అమీర్పేట ఎస్ఆర్ నగర్ పోతే ఒక్కొక్క గల్లీలో 10ల సంఖ్యలో హాస్టల్స్ ఉన్నాయి. మేము ఒక లైన్కి వెళ్తే 100 హాస్టల్ ఉన్నాయి దగ్గర అందులో ఆ ఎస్ఆర్ నగర్లో. ఆ 100 హాస్టల్ల పరిస్థితి ఏంటంటే అక్కడ కట్టెలపై పెడతానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలలో హాస్టల్స్ ఉన్నాయి. ఆ పిల్లలంతా ఎక్కడ పోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. తప్పదు మరి, ఏం చేయడానికి లేదు. బయట అడ్డమైన తిండి తినుడు వేస్ట్ అట. ఇక మరి మరి అవన్నీ బంద్ అయితే పరిస్థితి ఏంది? అడ్డమైన తిండో ఏదోటి తప్పదు కదా మరి. చెన్నైలో అయితే సిచ్యువేషన్ అట చాలా బ్యాడ్గా ఉందట. నో ఫుడ్ ఇన్ పీజీ. ఇంకా దారుణంగా ఉందట అక్కడ. మన దగ్గర ఇంకా కొంత బెటర్ అట. మన దగ్గర కూడా ఒకవేళ 4-5 డేస్ ఇట్లే కంటిన్యూ అవుతే సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంది. ఎప్పుడన్నా ఊహించిరా ఈ పరిస్థితి? కరోనా టైంలో కూడా ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లేదు. కరోనా టైంలో కూడా గ్యాస్ అయిపోయింది దొరకట్లేదనే ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లేదు కదా. మంచిదే అట. ఇప్పుడు మనం ఆ పెయిన్ మనం అనుభవిస్తే మనకు అర్థమవుతుంది బ్రదర్. ఎట్లా రఘు గారు హెచ్పి గ్యాస్ బుకింగ్ సర్వర్ ఎర్రర్ వస్తుందట. హెచ్పి కాదని ఇప్పుడు ఇండియన్ కొట్టిన వస్తలేదు అంటుంటే గ్యాస్ బుకింగ్ అని కొడితే పోతలేదు, అది కాలే పోట్లే. భారత ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. ఇక్కడ ప్రభుత్వ రంగం కుదేలైంది. ప్రైవేటు వ్యక్తుల చేతిలో పారిశ్రామిక వాణిజ్యం ఉన్నది. మన సహజ వనరులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందకపోతే ఇంతే. రఘు అన్న గ్యాస్ బుక్ చేసి 1 వారం రోజులు అవుతుంది, ఫోన్ చేస్తే రెస్పాన్స్ వస్తలేదు. మేము వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకున్నాం, వాళ్ళు అడుగుతున్నారు. మరి అడగరా? వాళ్ళది కూడా అయిపోయిందిగా. ఇప్పుడు నీకు ఉన్నదే గోసాయిగా. నీకు ఎందుకన్నా తెస్తారా ఈ గ్యాస్ పక్కింట్లా అనే కాడికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రోజు ఆయన గ్యాస్ అయిపోయిందిగా. నువ్వేమో తింటుంటివి, సగం సిలిండర్ ఆయనకి ఇస్తావా? ఇవ్వలేవు కదా. ఆయన ఏమో మళ్ళీ ఆయన నాకు గ్యాస్ అయిపోయిందని నిన్ను అడగబట్టి నీకు తినది కూడా పట్టదేమో శరీరానికి, అట్లాంటి పరిస్థితి. అందుకే పక్క వాళ్ళని అడగకూరు అనవసరంగా, వాళ్ళు తిట్టుకుంటారు మళ్ళీ మిమ్మల్ని. ఉన్న దాంట్లో వాడుకునే ప్రయత్నం చేయండి. లేనప్పుడు ఇక ఇండక్షన్ స్టవ్లో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి. రఘు అన్న ఖమ్మంలో పరిస్థితి బాగోలేదు, మీరు మళ్ళీ ఖమ్మం రావాలి. మేము ఖమ్మం వస్తాం ఖచ్చితంగా. మళ్ళీ 1 to 2 డేస్లో మేము మళ్ళీ ఖమ్మం వస్తాం, ఖచ్చితంగా వస్తాం. అది ఇంక అయిపోలేదు ఇష్యూ. కలెక్టరు 30 ఎకరాలు అంటున్నాడు. కలెక్టర్ వాళ్ళతో చేతులు కలిపిండు. పహానీల్లో కూడా ఎక్కడ లేదు 62 ఎకరాలని అంటాడు. మేము ఆల్రెడీ పహానీలన్నీ బయట పెట్టినాము. వీళ్ళంతా రికార్డ్ స్టాంపర్ చేసి ఏదో ఒకటి హషప్ చేసి మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు 30 ఎకరాలు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలేదు. 62 ఎకరాల 7 గుంటలకు కలెక్టర్ ఫెన్సింగ్ వేయాలి. ఏం చదువుకున్నావా ఐఏఎస్? నువ్వు అంత ఓపెన్గా ఎన్ని ఎకరాలు అన్నది చాలా క్లియర్ కనబడుతుంటే నువ్వు ఎంక్వైరీకి ఆదేశించు. ఒక కమిటీ వేయడానికి ఎన్ని ఎకరాలు భూదాన భూమి అని లెక్కలు తేల్చండి. మీ రెవెన్యూ ఆఫీసర్లతోనే కమిటీ వేయండి.
వాట్సాప్లో గ్యాస్ బుక్ చేసుకోండి అవుతుందట ఇండియన్, ఏమవుతుందో ఏమో. ట్రై చేయరు, ఒక బ్రదర్ చెప్తున్నాడు మరి. నిన్న 1600 కొన్నాడట గ్యాసు. అగో బ్లాక్ మార్కెట్ ఇది, అంత దందా. ఇప్పుడు దేశం ప్రభుత్వం కూడా దీని మీద అసలు మనం కనీసము ఏ దేశంతోనైనా సంప్రదింపులు చర్చలు జరుపుతున్నట్టు, లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేట్ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఎక్కడైతే కనబడలేదు. మరి మరి మన ప్రధానమంత్రి రివ్యూ చేసినట్టు ఏమైతే కనబడలేదు. ప్రతి ఇంటికి ఒక ఇండక్షన్ స్టవ్ ఇవ్వాలి గవర్నమెంట్, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఒకవేళ ఎలక్షన్లు ఉండి ఇష్టం లీడర్లు, ఆయన వాళ్ళు కొంటందుకు కూడా లేవు కదా, సూపర్ మార్కెట్లో కూడా దొరకలేవు అవి కూడా. 30 ఎకరాలు కాదు బ్రదర్, అది మల్లన్నన్న ఇంకెవరన్నా, అది 62 ఎకరాల 7 గుంటలు. ఎవరికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఒకటి. రెండోది, అందరూ గవర్నమెంట్ పంచనే చేరిపోయినారు. ఈ రెండు అంశాల కారణంగా ఒక్కొక్కరు కొందరు తెలియట్లేదు సమాచారం, కొందరేమో వాళ్ళ సంఖ్యలో చేరారు. 30 ఎకరాలు కాదు, ఇది 62 ఎకరాల 7 గుంటలు. దమ్ముంటే మీరు కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేయించమనండి, దమ్ముంటే. మేము అరే ఎవడెవడు ఎట్లా కబ్జాలు చేసినని మేము రికార్డ్స్తో సహా చూపిస్తే, మేము ఎవరైతే పేర్లు చదివినామో వాళ్ళంతా లోకల్ జర్నలిస్టులతో మా పేర్లు ఎందుకు చదువుతున్నాడా బాబు, ఏమో వాడేదో చెప్తే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అవసరమైతే నేను వదులుకుంటా, నాకు ఈ పెంట వద్దని మాట్లాడుతుంటే ఇంకా అది 30 ఎకరాలు ఏముందని ఎట్లా చెప్తారు ఇంత అన్యాయంగా? ఇప్పుడు మేము నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తామంటే ఆ పేర్లు చదివి ఆ పేర్లు ఎవరెవరికి లింక్ ఉందన్నది కూడా చెప్తాను నేను. చలో, క్యాష్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా?